వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం ప్రచురించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని బుధవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత మహిళలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం ప్రచురించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని బుధవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత మహిళలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెనుకట బతుకమ్మ పాటల పుస్తకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, పండుగ సమయంలో పుస్తకాలు కొనుగోలు చేసి పాటలు నేర్చుకునేందుకు మహిళలు పోటీలు పడేవారన్నారు. ప్రస్తుతం సీడీలు, సెల్ ఫోన్లో పాటలు వస్తుండడంతో పుస్తకాలు కనుమరుగయ్యాయని అన్నారు. బతుకమ్మ పాటల పుస్తకాలు కనుమరుగవుతున్న సమయంలో మంచి ఆలోచన చేసి బతుకమ్మ పాటల పుస్తకాన్ని రూపొందించిన వాసవి సేవా సమితిని ఆమె అభినందించారు. ఈ బతుకమ్మ పాటల పుస్తకాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు బతుకమ్మ పాటలు ఎంతో అవసరమని, అలాంటి పాటల పుస్తకాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూపొందించి ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణ ప్రజలు, మహిళలు ప్రశాంత వాతావరణంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మహిళా నాయకురాలు మురిశెట్టి సంధ్యారాణి, గండూరి పావని, నిమ్మల స్రవంతి, సల్మా మస్తాన్, విజయ వల్దాస్, సౌమ్య, బచ్చు నీరజ తదితరులు పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పుస్తకం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. దీనికి సహకరించిన మరి భక్తులందరూ, దాతలందరికీ మరి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో మరి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారి సతీమణి, ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీత గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా సునీత గారి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. మన తెలంగాణ పండగ, మన బతుకమ్మ పండగ పాటల పుస్తకాన్ని ఈరోజు వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో బచ్చు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో రకాల మనము అందరం కూడా ఈ మధ్య డీజేలు అవి ఇవి అన్నీ వచ్చినాయి. కానీ ఒక పుస్తక రూపంలో, అంటే పుస్తకాలు ఎప్పుడు కూడా మనకి మనతో పాటు ఉంటాయి. మనము అందరం కూడా పుస్తకాలతో పాటు ఉంటాము. మనం చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదివి ఇంత పెరిగినాము. అలాంటి పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ పుస్తకాన్ని మంచిగా అందరూ చదువుకొని, అంటే రోజు మనం ఇదివరకు పాతకాలంలో ఎలా పాటలు పాడుకునే వాళ్ళమో అదేవిధంగా ఈ పుస్తకాల్లో ఉన్న పాటలను అందరూ కూడా అదేవిధంగా జరుపుకుంటూ అందరం కూడా మంచిగా ఈ పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరికీ కూడా మన ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే పండుగే బతుకమ్మ పండుగ. ఈ పండుగకు సంబంధించి బతుకమ్మ పాటల్ని శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో, బచ్చు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీతమ్మ గారు, మరి అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో ఈ బతుకమ్మ సంబరాలని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ బతుకమ్మ అనేది ఆడవారికి చాలా గొప్ప పండగ, తెలంగాణ మహిళలకు కూడా గొప్ప పండగ. కాబట్టి ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని క్యాంప్ హౌస్లో నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరియు అదేవిధంగా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పాటలు ముఖ్యంగా ఈరోజు డీజేలు ఇవన్నీ కూడా వింటున్నాం. ఎందుకంటే బతుకమ్మ పేరుస్తున్నప్పుడు, బతుకమ్మ ఆట ఆడుతున్నప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేదే పాటలు. కాబట్టి ఈ పాటల్ని ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి వారందరి ఆధ్వర్యంలో ఈ పాటల పుస్తకాన్ని
ఆవిష్కరిస్తున్నందుకు మరి అదేవిధంగా అందరూ కూడా ఈ పాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ మారుతుంది. ముందు ముందు లేడీస్ కూడా ఇంకా పాటలకు దూరం అవుతున్నారు కాబట్టి ఈ పాటల పుస్తకాన్ని అందరూ కూడా నేర్చుకొని పాటలు పాడాలని తెలియజేసుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.